మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. అత్తయ్య, బామ్మగారు. ఏంటి స్నేహ, అమ్మమ్మకి ఏమైంది? ఎంత పిలుస్తున్నా బామ్మగారు పలకట్లేదు. బామ్మగారిని చూస్తుంటే నాకు చాలా భయం వేస్తుంది. అమ్మమ్మ, అయ్యయ్యో అపశృతి. అమ్మా 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 అమ్మమ్మ, అమ్మా అమ్మమ్మ, బామ్మ అన్నయ్య, ఏమిటి? అమ్మమ్మ, అమ్మా అమ్మమ్మ, బామ్మ అమ్మమ్మ, లేమమ్మ, అమ్మమ్మ. వయసు పెద్దదంటున్నావు కదా, ఇవ్వకుండా ఉండడం మంచిది. గాఢ నిద్రలోకి వెళ్ళాక బీపీ ఏదైనా డౌన్ అయ్యిందంటే కొంతవరకు ప్రాబ్లం వస్తుంది. నన్ను క్షమించు బామ్మ. నా స్వార్థం కోసం నీకు టాబ్లెట్ ఇచ్చాను, కానీ నీకేం జరిగిందో అని ఇప్పుడు భయంగా ఉంది. అమ్మమ్మ, రే కార్తిక్, చూస్తా వెంటనే ఫ్యామిలీ డాక్టర్ కి ఫోన్ చేయి. అలాగే అమ్మమ్మ, హలో డాక్టర్, బామ్మ పడిపోయారు, కొంచెం తొందరగా రండి. అమ్మమ్మ, అమ్మమ్మ, లే అమ్మమ్మ. ఆ రుద్రప్ప ఎవరో వస్తారని చెప్పాడు, ఇంకా వాళ్ళు రాలేదేంటి? వాళ్ళు వస్తే ఈ రాధని ఆ గీత దాకా తీసుకెళ్ళాలి. అప్పుడే కదా వాళ్ళు రాధని గీత దాటిస్తారు. దాంతో ఈ ఇంటికి రాధకి నా తమ్ముడికి ఉన్న శాశ్వత బంధం సమాధి అయిపోతుంది. ఇంకా రాలేదేంటి? కానివ్వండి. ఏంటి రాధా, ఏం చేస్తున్నావు? అదేనండి, అప్పుడు భగవద్గీత పంపించారు కదా, అందులో శ్లోకాలు చదువుతున్నాను. నిజంగా ఇది చదువుతుంటే ఎంత ప్రశాంతంగా ఉందో. అవునా? ఏ శ్లోకం చదివావు? దాని అర్థం చెప్పు. ఒక శ్లోకం ఇప్పుడే చదివానండి. దాని అర్థం ఏంటంటే, కర్త నేనే, కర్మ నేనే, క్రియ నేనే. మొత్తం నా నుంచి జరుగుతుంది, మొత్తం నేనే చేస్తున్నాను, ఈ జగత్తు నేనే నడిపిస్తున్నాను, ఇదంతా మీరు చేస్తున్నాను అనుకోవటం మీ మాయ అని కృష్ణుడు ఎంతో గొప్పగా బోధించాడు. మొత్తం నేనే చేస్తున్నాను, కానీ నీ ఊహ కూడా అందకుండా చేస్తున్నాను కదా. సరైన సమయానికి సరైన శ్లోకమే చదివావు. ఎంత బావుందో కదా అర్థం. జరిగేదంతా దైవ నిర్ణయం అయినప్పుడు ప్రతిదానికి మనం భయపడాల్సిన అవసరం లేదన్నమాట. అవునండి, అదే కదా రాసింది. గీతలోనే అంత గొప్పగా రాసున్నప్పుడు ఇక మనం ఎందుకు భయపడ్డాం? ఈరోజు మన చెట్టుకి పువ్వులు ఎంత బాగా పూసాయో ఒకసారి చూసొద్దామా? మురారి గారు బయటకు వెళ్ళొద్దన్నారు కదా, మరి మీరు బయటకు వెళ్దాం అంటున్నారేంటి? నేను మురారి గీసిన గీత దాటమని చెప్పడం లేదు. గీత లోపలే మన చెట్లకు పూసిన పువ్వులు చూద్దామా అంటున్నాను. అయినా కడుపుతో ఉన్న నువ్వు ఇలా ఇంట్లోనే కూర్చోకూడదు. బయటకొచ్చి ప్రకృతి సహజమైన గాలిని పీల్చుకోవాలి. పద.
చూడు ఆ చెట్టుకి ఈరోజు పువ్వులు ఎంత బాగా పూసాయో. పద అక్కడికి వెళ్ళి చూద్దాం. వద్దండి మురారి గారు, ఈ గీత దాటద్దన్నారు కదా, ఇక్కడి నుంచి చూద్దాం. ఏంటి రాధా, అయినా మనం ఇంటి ముందే ఉన్నాం కదా, ఇక్కడేం జరుగుతుంది? పద. లేదండి, మనం ఎవరూ ఈ గీత దాటకూడదన్నది మురారి గారి మాట. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి. ఉమ్, ఇక్కడ ఉన్నంత వరకే రక్షణలో ఉంటాను. ఒక్కసారి గీత దాటానంటే తర్వాత నా రాత ఎలా మారిపోతుందో ఎవరు ఊహించలేం. అందుకే ఇక్కడి నుంచి చూద్దాం. సరే రాధా, మా తమ్ముడు మాటంటే నీకెంత గురి. నువ్వు గీత దాటను అని అంత గట్టిగా చెప్పాక నేనెందుకు దాటమంటాను? ఇక్కడి నుంచే చూద్దాం. బయలుదేరుతున్నాను, ఇక్కడే ఉన్నాను, వస్తున్నాను. రాధా, ఆ? అక్క, మీరిద్దరూ ఇక్కడేం చేస్తున్నారు? ఆ చెట్టుకు పువ్వులు బాగా పూసాయి, చూద్దామని మీ అక్క చెప్తే బయటకు వచ్చాను. చెప్పాను కదా రాధా, మీరెవరూ బయటికి రావద్దని. ముందు లోపలికి వెళ్ళండి. ఒక్క 5 నిమిషాలు లేటుగా బయటికి రావచ్చు కదా, ఈలోగా దీన్ని ఎత్తుకుపోయేవారు. సరైన సమయానికి వచ్చాడు. ఛ! హే బాబు, ఇట్రండి. సార్, ఎవరు మీరు? అదేంటి సార్ అలా అడుగుతున్నారు? మేమంతా ఎలక్ట్రీషియన్స్. అవునా? ఇంతకుముందు నేను మిమ్మల్ని ఇక్కడ ఈ ఊళ్ళో చూడలేదే. మేమంతా సబ్ స్టేషన్ నుంచి వచ్చాం సార్. ఇక్కడ వైర్లు అవి ప్రాబ్లంగా ఉన్నాయని కంప్లైంట్ వచ్చింది. అందుకే మేము రిపేర్ చేయడానికి వచ్చాం. కరెంటు ప్రాబ్లం వచ్చిందని మీకు కంప్లైంట్ వచ్చిందా? మాకు తెలియకుండా ఎలా వస్తుంది? అదేంటి సార్ అలా అడుగుతున్నారు? కంప్లైంట్ ఇవ్వకపోతే మేమంతా ఎందుకు వస్తాం? ఇదిగోండి మా చేతిలో వస్తువులు. సరే, మీ ఐడి కార్డ్స్ చూపించండి.